హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, తిరుపతి తిరుమల లడ్డు, తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ ఈ 2 పార్టీల కార్యకర్తల మధ్య దాడులు, ప్రతి దాడులు, ధర్నాలు, ప్రతి ధర్నాలు ఈ యొక్క బిజీలో ఉండగా మధ్యలో ఒక మర్డర్ జరిగింది. బహుశా మీ అందరికీ మెయిన్ లైన్ మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియాలు, పొలిటికల్ పార్టీలు మొత్తం మనం బిజీగా ఉండటం వల్ల ఆ మర్డర్ పైకి రాల. అదే కర్నూలులో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు రమేష్ మర్డర్ చేయబడ్డాడు నిన్న. అంటే సాధారణ ఒక గ్రౌండ్ లెవెల్ వ్యక్తి కాదు అతను. ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకుడు మందాకృష్ణ మాదిగ్ గారు ఉన్నారు కదా, మందాకృష్ణ మాదిగ్ గారు తెలంగాణలో ప్రెసిడెంట్ అయితే ఎంఆర్పిఎస్కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతను ప్రెసిడెంట్. అంటే ఆల్మోస్ట్ మందాకృష్ణ మాదిగ్ గారి యొక్క పొజిషన్లో ఆ పోస్ట్లో ఉన్న వ్యక్తి ఓకే రమేష్ అతన్ని మర్డర్ చేశారు నిన్న, అధ్యక్షుడిని మర్డర్ చేశారు. నేను అతని మర్డర్ గురించి మాట్లాడబోయే ముందు నేను 2 క్లారిఫికేషన్స్ ఇస్తాను. ఒకటి, నేను గతంలో మందాకృష్ణ మాదిగ్ గారిని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించాను. నేను చాలామంది నన్ను అపార్థం చేసుకున్నారు. ఏంటంటే అతను రిజర్వేషన్స్ కోసం, నేను మాల కాబట్టి, అతను మాదిగ్ కాబట్టి నాకు అసలు అది లేదు. ఓకే, మా ఇంట్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు మొత్తం ఉన్నాయి. మా ఇంట్లో బ్రాహ్మణ్స్ ఉన్నారు, మాదిగలు ఉన్నారు, మా ఇంట్లో మాదిగ వదిన కూడా ఉంది. ఓకే, మాదిగలు ఉన్నారు, మా బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ అన్ని కులాల ఉన్నారు. సో కాబట్టి దెర్ ఇస్ నో కాస్ట్ బారియర్. నేను మందకృష్ణ మాదిగ్ గారిని వ్యతిరేకించింది రిజర్వేషన్స్కి సంబంధించి అతను మాదిగ అని కాదు. నేను అతను మీరు సపోర్ట్ చేసేటువంటి ఐడియాలజీని అర్థం చేసుకొని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అనే దాన్ని ప్రశ్నించకుండా మనం వాళ్ళకి మద్దతు ఇస్తే మనకి నష్టం చేస్తారు. ఓకే, ఐడియాలజికల్గా ఉన్నారు. నేను అది ఇప్పుడు నేను సెక్యులర్ అని నేను సెక్యులర్ అని అంటున్నాను. నేషనలిస్టిక్ రిలీజియస్ కమ్యూనల్ బేస్ మీద రాజకీయం చేయొద్దు అని నేను ఎందుకు అన్నానంటే, నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు, అసలు కోపం లేదు. ఓకే, బట్ ఐడియాలజీ అది మనకి నష్టం, నాకు నష్టం చేసిద్ది ఫైనల్గా. ఇప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం నాకు నష్టం చేసిద్ది. ఓకే, ఎక్కడ నష్టం చేసిద్ది అంటే భావన ఏమంటారు, ఐడియాలజీలో తేడాలు ఉన్నప్పుడు ఓవరాల్ రిజర్వేషన్ అనేది చిన్న పాయింట్. మన ఎంట్రుక మీద ఒక ఎంట్రుక ఉంది కదా నెత్తి మీద, రిజర్వేషన్ అనేది ఒక ఎంట్రుక మాత్రమే. ఓకే, అంటే అంత చిన్న మైన్యూట్ ఇష్యూ రిజర్వేషన్ అనేది. బట్ ఓవరాల్గా సోషల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది రిజర్వేషన్స్ కంటే 1000 రెట్లు స్ట్రాంగ్ ఫోర్స్ వివక్షకు గురవుతూ ఉంటారు ఈ యొక్క కులస్తులోకే. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒక రిజర్వేషన్ కోసం ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి మీరు మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదని నేను ఆ రోజు మందకృష్ణ మాదిగని వ్యతిరేకించింది. అందుకు దట్ ఈస్ ఓన్లీ థింగ్. దట్ ఈస్ 1.1 పాయింట్. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఐడియాలజీని కానీ హిందుత్వవాదాల యొక్క ఐడియాలజీని నేను వాళ్ళని వ్యతిరేకిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. నేను అసలు వాళ్ళని వ్యతిరేకించట్లే. పొలిటికల్ పార్టీ నేను జాయిన్ అయిపోతానని చెప్పాను. నేను జాయిన్ అయిపోతా బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోతా. బట్ వాళ్ళ ఆలోచన కొద్దిగా మార్చుకుంటే నేను జాయిన్ అయిపోతా. ఎక్కడ మా ఆలోచన తేడా వచ్చిందంటే, ఇప్పుడు ఇది రమేష్ని చంపేశారు కదా, రమేష్ చనిపోయారు కదా, ఈ రమేష్ చనిపోయిన దానికి ఒక కోర్టు కేసుకి నేను లింక్ పెడతాను. ఏం కోర్టు కేసు? కోర్టు జడ్జిమెంట్. రీసెంట్గా వచ్చిన ఒక కోర్టు జడ్జిమెంట్ ఏంటంటే, కులం పెట్టి దూషిస్తేనే అది ఎస్సీ ఎస్టీ కేసు కిందకి తీసుకోవాలి, కులం పేరుతో వాడకుండా ఏ గొడవ జరిగినా ఎస్సీ ఎస్టీ కిందకి రాదని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, జాగ్రత్తగా చెప్తాను. కులం పెట్టి దూషించి నోటితో మీ కులం పేరు పెట్టి దూషిస్తేనే, అది కూడా ఆధారం ఉంటేనే మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, లేకపోతే లేదని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇలాంటి జడ్జిమెంట్స్ వచ్చాయి? ఓకే, మన రీసెంట్గా ఇలా చర్చికి వెళ్ళే వాళ్ళని మీద రిజర్వేషన్స్కి సంబంధించి కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. ఏమని బీసీల్లో కూడా, ఏది ఒక జడ్జి చెప్తున్నాడు, బీసీల్లో కూడా మత మార్పిడి చేసుకునే వాళ్ళకి రిజర్వేషన్ తీసేయండి అని చెప్పి కామెంట్ చేశాడు ఒక జడ్జి. ఓకే, ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది బ్రిటిష్ నుంచి ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్లకు వచ్చింది, బీసీలకి లేదు. బీసీలు కూడా అన్నాడు. అంటే ఇవన్నీ కూడా వాట్సాప్లో తిప్పుకున్న జడ్జిలు కూడా వాట్సాప్లో తిరిగే వాటిని ఫాలో అవుతున్నారని అర్థం. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు. ఏమని, ఇతను చర్చికి వెళ్తాడు, అతను మత మార్పిడి చేసుకున్నాడు, రిజర్వేషన్ బీకేయండి అని.
ఎందుకు వెళ్ళాడు చర్చికి? ఎందుకు వెళ్ళాడు? ఊరికి చూడటానికి వెళ్ళాడా? పాటలు వినటానికి వెళ్ళాడా? లేదా మనశ్శాంతి ఇంట్లో భార్య తిట్టిందని అలిగి చెట్టు కింద కూర్చుంటే కాకి రెట్టేసిద్ది, చర్చిలో అయితే చల్లగా ఉండిద్ది అని చర్చికి వెళ్ళాడా? ఇవన్నీ ఏం లేదు. ఇవన్నీ చర్చికి వెళ్ళాడు, రిజర్వేషన్ ఎత్తేయండి అని. ఇలాంటి జడ్జిమెంట్లన్నీ ఎందుకు వస్తున్నాయి కోర్టుల్లో నుంచి అంటే వాళ్ళ ఆలోచన మారిపోయింది. ఐడియాలజికల్గా ఆలోచించడం మొదలెట్టారు. ఐడియాలజీ అనేది లాజిక్ని జస్టిస్ని వీటన్నిటిని ఓవర్ డామినేట్ చేస్తాయి ఐడియాలజీస్ అనేవి. నేను అందుకని వ్యతిరేకిస్తున్నాను తప్ప మందకృష్ణ మాదిగని కానీ వాళ్ళ యొక్క సంఘాలను కానీ నేను వ్యతిరేకించట్లా. ఇప్పుడు నేను కేసుకు వస్తున్నా. ఇప్పుడు రమేష్ మర్డర్ గురించి మాట్లాడుతున్నా. ఈ రమేష్ మర్డర్ ఏంటంటే ఇతను ఒక పంచాయతీ చేశాడట. కర్నూలులో ఎందుకు మర్డర్ చేశారంటే అతనికి ఒక పంచాయతీ చేశాడు రమేష్. ఏం పంచాయతీ? బోయ కులస్తులకు సంబంధించిన ఒక అమ్మాయిని ముస్లిం అబ్బాయి ఏదో కెలిగినట్టున్నాడు. మరి వాళ్ళ డీటెయిల్స్ తెలియదు. అమ్మాయిని అతను ఏదో చేసినట్టున్నాడు. మరి ఏమన్నా అంటే కరెక్ట్గా తెలియదు. ఫిజికల్గా అబ్యూస్ చేశాడా, మాటలతో ఏమన్నా టీచ్ చేస్తున్నాడో తెలియదు. బట్ అమ్మాయికి అబ్బాయి గొడవ, 2 కుటుంబాల మధ్య గొడవ వచ్చింది. బోయ కులస్తులకు సంబంధించిన అమ్మాయికి ముస్లిం అబ్బాయికి గొడవ వచ్చింది. ఇతను పెద్దరికం చేశాడు. ఎవరు? ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు రమేష్, అతను పంచాయతీ చేశాడు 2 కుటుంబాల మధ్య. మీకు అనుమానం రావచ్చు ఇదేందండి, బీసీలకి ఒక మాదిగ అతన్ని పంచాయతీలోకి ఎందుకు పిలిచారు అంటే, ఒక మాదిగ కులస్తుని పెద్దగా ఎందుకు పెడతారు? బీసీలో గొడవ జరిగితే ఇక్కడ బోయ కులం ఉంది. బోయ కులస్తులు వాళ్ళు బీసీలు అయినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని ఎస్టీల్లో కలపమని అడుగుతున్నారు. ఎందుకంటే బీసీల్లో తక్కువ కులంగా చూడబడుతున్నారు బోయ కులస్తులు. వాల్మీకి, బోయ అని వీళ్ళందరూ మమ్మల్ని ఎస్టీల్లో కలపండి అని అడుగుతున్నారు. అంటే బీసీలు అయినప్పటికీ బీసీల్లో వాళ్ళకి వాల్యూ లేదు. వీళ్ళందరూ బీసీఏ కింద వస్తారు. ఈ బీసీఏ కింద ఉన్నటువంటి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ ఈ ఎస్సీలతో సమానంగా ట్రీట్ చేయబడుతుంది సమాజంలో. బహుశా అందుకని ఎంఆర్పిఎస్ అతన్ని పెద్దగా పిలుచుకున్నారని నేనైతే ఊహిస్తున్నా. నాకు తెలియదు, అక్కడికి వెళ్ళి చూస్తే కానీ నాకు తెలియదు. సోషల్ మీడియాని బట్టి చెబుతున్నా. అతను పంచాయతీ చేశాడట. తర్వాత 2 ఫ్యామిలీస్ కాంప్రమైజ్ అవ్వటానికి ట్రై చేశాయట. అమ్మాయి కుటుంబం అని అబ్బాయి కుటుంబం. ఇదొకటి కూడా ఇంకోటి చెబుతున్నా. నాయకులు ఎవరైనా సరే, మా దళిత నాయకులైనా, మా రిలీజియస్ లీడర్స్ అయినా, దళిత నాయకులైనా, పొలిటికల్ నాయకులైనా, అక్కడ కమ్యూనిటీ నాయకులైనా, కాలనీ నాయకులు ఎవరైనా సరే, 2 వ్యక్తులు ఎవరి మీద అయితే గొడవ జరుగుతుంటే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే మనం నోరు మూసుకొని కూర్చోవాలి అంతే. వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే ఇక మనం నోరు ఎత్తకూడదు. ఈ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి నేను ఎక్కువగా అసలు దాని డీటెయిల్స్లోకి ఎందుకు వెళ్ళలేదంటే, వైఫ్ కాంప్రమైజ్ అయినాక మనం ఎవరమని చెప్పి నేను డీటెయిల్స్లోకి వదిలేసిన. ప్రవీణ్ ఎందుకు వదిలేశానంటే వైఫే కాంప్రమైజ్ అయింది. వైఫ్ కాంప్రమైజ్ అయిన మనకెందుకు? ఇప్పుడు అలాగే ఇక్కడ అమ్మాయి కాంప్రమైజ్ అయిందట. అమ్మాయి కాంప్రమైజ్ అయ్యి అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు ఏదో సెటిల్మెంట్ చేసుకుంటుంటే ఆ వాల్మీకి కులస్తులు ఉన్నారే, ఆ కులస్తులు ఎంఆర్పిఎస్ నాయకుడి దగ్గరికి వచ్చి, ఇదిగోండి వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఎట్లా, ఈరోజు ఈ అమ్మాయిని అయితే చేసి రేపొద్దున ఇంకొక అమ్మాయిని చేస్తే ఎట్లాగా, మనం కేసు పెట్టాల్సిందే అని కుల పెద్దలు ఈయన్ని అడిగితే ఈయన వెళ్ళి కేసు పెట్టాడట. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయినప్పుడు కుల పెద్దలకి ఎందుకు? కులం వాళ్ళకి కోపం వచ్చింది. లేదు ఈయన హెల్ప్ అడిగారు, లేదు ఈ అమ్మాయిని గెలిగారు రేపొద్దున ఇంకొక అమ్మాయిని గెలుగుతారు అని ఆ కులాలు మొత్తం కలిసి ఆ బీసీ కమ్యూనిటీ, వాల్మీకి కమ్యూనిటీ తరఫున మందకృష్ణ ఎంఆర్పిఎస్ నాయకుడు రమేష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడట ముస్లిం అబ్బాయి మీద. వాళ్ళు తీసుకెళ్ళి ఆ ముస్లిం అబ్బాయిని కొట్టారు, పోలీసులు కొట్టారు ఆ పిల్లోడిని. ఆ కక్ష పెట్టుకున్నాడు ఆ ముస్లిం పిల్లోడు, కక్ష పెట్టుకున్నాడు. అతను ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటే, రమేష్ ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటే వెనక ట్రాక్టర్ వేసుకొని వచ్చి ట్రాక్టర్తో గుద్దిచ్చి అతన్ని కర్రలో కొట్టేసి చంపేశారు రమేష్ నిన్న. ఓకే, ఇది ఇప్పుడు నేను దీన్ని కోర్టు కేసుకి ఎందుకు నేను లింక్ చేశానంటే, దీన్ని కోర్టు కేసుకి ఎందుకు లింక్ చేశానంటే, కోర్టు కేసు ఏం చెప్పింది, కులం పెట్టి దూషిస్తేనే నువ్వు ఎస్సీ ఎస్టీ పెట్టాలి అంది. బట్ ఇక్కడ రమేష్ని కులం పెట్టేం దూషించలేదు కదా, ఎక్కడో మనసులో అనుకున్నాడేమని, మనం బీసీల పంచాయతీలోకి మాది కూడా రావటం ఏందిరా అని వాళ్ళు అనుకున్నారు లోపల. అది నువ్వు బయటికి ఎలా చెప్తావు? కోర్టుల యొక్క ఆలోచన గురించి మాట్లాడుతున్నా.
బయటికి చెప్పరు కదా, ఇదిగో పలానోడు కొట్టాలరా అనుకున్నప్పుడు వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాడు, వాళ్ళు అయ్యేం చేస్తాడు, వాడి కులం ఏంటి, వాడు అయ్యేంటి, వాడు వెనకేం చేస్తున్నాడు, ఇవంతా చూసి మనసులో పెట్టుకొని కొడతాడు. కులాన్ని మనసులో పెట్టుకొని దాడి చేస్తాడు. మనసులో పెట్టుకొని దాడి చేసినప్పుడు ఇక ఎస్సీ ఎస్టీ రాదు, కులం పెట్టి దూషించలేదు కదా అని కోర్టు జడ్జిమెంట్లు వస్తున్నాయి. ఈ కోర్టు జడ్జిమెంట్లు రావడానికి కారణం భావజాలాలు. ఒక భావజాలంలో ఉన్న వాళ్ళు మొత్తాన్ని కోర్టు జడ్జిలుగా పెట్టారు. రాహుల్ గాంధీ చెప్పాడు మొన్న, కోర్టు సాక్షాత్ పార్లమెంట్లో చెప్పాడు, అతను మీ యొక్క భావజాలాలు ఉన్నటువంటి మీ ఆర్గనైజేషన్ సంబంధించిన మొత్తం జడ్జిలుగా నియమిస్తున్నారు, అది డివియేట్ అవుతుంది, న్యాయం డివియేట్ అవుతుంది అండి. దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. రీసెంట్గా వచ్చిన కోర్ట్ జడ్జిమెంట్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. కులం పెట్టి దూషించకపోయినా పలాను కులస్తుడు అని తెలిసి కొడతావు మనసులో పెట్టుకొని. ఇప్పుడు ఈ రమేష్ని చేసింది అదే. ఒక మాదిగత్తుని వచ్చి మనకు పంచాయతీ తీయటం ఏంద్రని వాళ్ళు కక్ష పెట్టుకొని, ప్లస్ మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టొచ్చడం ఏంద్రని కక్ష తీసుకొని చంపేశారు. ఇది రమేష్కి సంబంధించినటువంటి మర్డర్. ఓకే, మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకొని, మీరంతా బిజీగా ఉన్నారు, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు వీళ్ళందరి మీద బిజీ ఉన్నారు రమేష్ మర్డర్ గురించి. సరే, ఇప్పుడు ఇది అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు గారి ఇష్యూ ఏంటంటే, నిన్న కోర్టులో ఆయన ఒక వాంగ్మూలం ఇచ్చాడట అంబటి రాంబాబు గారు. ఏమని, ఈ కోర్టులో నన్ను తీసుకెళ్ళి 2 కాళ్ళు ఇలా విడగొట్టి నన్ను కొట్టారు అని చెప్పాడట అంబటి రాంబాబు గారు. కొట్టి సిఐ గారు అన్నారట, నేను చేస్తాను తప్పు కానీ తప్పట్లేదు నాకు, ఎందుకంటే నాకు తప్పట్లేదు, నేను చేస్తాను తప్పే, పైనుంచి ఒత్తిడి ఉందని పోలీసులు చెప్పారని న్యూస్లో వచ్చింది. ఇప్పుడు నాకు ఇదే అర్థం కాదు, అంబటి రాంబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన తిట్టాడు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని తిట్టాడు అని ఆరోపణ. బట్ యాక్చువల్గా ఈయన ఒక ఆమె తిట్టింది, అదే మాటలు. నాకు వీడియోలు మొత్తం ఇప్పుడు చూసాను, నిన్న వీడియో పెట్టినప్పుడు చూడలే, నిన్న మొత్తం చూసా. అసలు ఎక్కడ గొడవ మొదలైంది, ఎవరు తిట్టారు, ఏం తిట్టారు అంటే, ఒక సాధారణ వ్యక్తులు, సాధారణ కార్యకర్తలు అంబటి రాంబాబుని బూతులు తిట్టారు. అంబటి రాంబాబు సీఎంని బూతులు తిట్టాడు. సో సీఎం పొజిషన్లో ఉన్నాడు. ఇది ఇంకో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ దట్ అథారిటీలో ఉన్న వాళ్ళని మనం తిడితే వాళ్ళ దగ్గర అథారిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు అధికారులు కాబట్టి డెఫినెట్గా పెద్దవాళ్ళని జనరల్గా ఉంటారే, సాక్షాత్ ముఖ్యమంత్రిని తిడతారు, ముఖ్యమంత్రిని తిట్టేంత ధైర్యమా, పోలీస్ ఆఫీసర్ని తిట్టే ధైర్యమా, జడ్జిని తిట్టే ధైర్యమా అని ఇట్లా అంటారు. అంటే అర్థం సామాన్య వ్యక్తిని తిట్టమని కాదు కదా అర్థం. ఎవరిని తిట్టకూడదు, అదే చెప్తాను. సామాన్య వ్యక్తిని తిట్టకూడదు, సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తిట్టకూడదు. జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా మన లాజికల్గా మనం సబ్జెక్ట్ చెప్పుకోవాలి. ఓకే, ఒక సాధారణ వ్యక్తులు ఈయన తిట్టారు, ఈయన ముఖ్యమంత్రి గారిని తిట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతిలో పవర్ ఉంది కాబట్టి ఈయన ఎత్తుకెళ్ళి కాళ్ళు విడదీసి కొట్టారు. సిఐ చెప్పాడు, నేను చేస్తాను తప్పని తెలుసు, నాకు ఒత్తిడి ఉంది కాబట్టి చేస్తాను. ఇప్పుడు ఈలలో మంచి చేసేది ఎవరు అని అడుగుతున్నాను నేను. హూ ఈజ్ డూయింగ్ రైట్? ఓకే, కార్యకర్తలు ఈయన తిట్టారు, దే ఆర్ నాట్ డూయింగ్ రైట్. ఈయన ముఖ్యమంత్రిని తిట్టాడు, అంబటి రాంబాబు ఈజ్ నాట్ డూయింగ్ రైట్. ఈయన్ని ఇంటి మీదకి రెచ్చగొట్టి రాళ్ళేపించి ఈ యొక్క బాంబులు ఏమంటారు, పెట్రోల్ బాంబులు వేసి జోగి రమేష్ ఇంటి మీద ధర్నాలు చేశారు. అంటే యు ఆర్ నాట్ డూయింగ్ రైట్. సిఐ పైన ఒత్తిడి ఉందని చెప్పి అంబటి రాంబాబు కాళ్ళెర తీసి కొట్టాడు. సిఐ ఈజ్ నాట్ డూయింగ్ రైట్, దెన్ హూ ఇస్ రైట్ డూయింగ్ రైట్? ఎవ్రీబడి ఈస్ డూయింగ్ రాంగ్, దెన్ హూ ఇస్ డూయింగ్ రైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? Which political party is doing right in the Andhra Pradesh? Which authority is doing right in the Andhra Pradesh? Then everybody is doing wrong. ఎందుకు యుగో, కోపం, నన్ను తిట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోపం, ఈయన నన్ను కార్యకర్తలు తిట్టించాడని అంబటి రాంబాబు కోపం. ఈ పొలిటికల్ వార్లో పోలీసులకి తప్పని తెలిసినా సరే కొట్టాలి అంటే బాధతో కొడుతున్నారని చెప్పి సిఐ గారు చెప్పారని అదే చెప్తుంది కదా. చూసి నేను ఆశ్చర్యపోయా. సిఐ ఇదిగో నాకు తప్పట్లేదు, నేను కొట్టడం అన్యాయం, కొట్టాల్సి వస్తుందని సిఐ అంబటి రాంబాబు చెప్పి కొట్టాడంటే 2 కాళ్ళను విడదీశారని ఏదో చెప్పాడు. ఓకే, అంటే ఇంకా సిఐ గారు అయిష్టంగా అంబటి రాంబాబుని ఇబ్బంది పెట్టాడు. దెన్ హూ ఈజ్ డూయింగ్ రైట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్? ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ రాంగ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఒకరి మీద ఒకరు మనం చెప్పుకునేంత ఏం లేదు నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.